హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇళ్ల లబ్ధిదారులకు బిల్లులు నిలిపివేత మరో 4 నెలల పాటు అన్ని బంద్ అయితే అంటున్నారు. ఆ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ముందుగా మీ వరకైతే రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. 2 నెలలుగా నిలిచిపోయిన సరఫరా అండి. పాలకుల తీరుపై ఆగ్రహం, లబ్ధిదారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా సెంటున్నర భూమిలో ఇల్లు నిర్మించుకోవాలంటే ప్రస్తుతం 7.5 లక్షలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం ఇచ్చే ₹1,80,000 పునాది స్థాయి మాత్రమే వస్తుంది. మిగతా అంతా అప్పులు చేసి నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2 నెలల క్రితం ఇళ్ల నిర్మాణ పైకప్పు స్థాయి వరకు వచ్చింది. స్లాబ్ వేద్దామంటే సిమెంట్ లేదు, త్వరలో వస్తుందని అధికారులు చెప్తున్నా అన్ని సక్రమంగా సరఫరా చేస్తే ఏదోలా అప్పో చేసి ఇల్లు అయితే నిర్మించుకుంటామని అయితే లబ్ధిదారులు వాపోతున్నారండి. ఇక జగనన్న కాలనీలో లబ్ధిదారులకు ఒక్కో ఇంటికి 100 బస్తాల సిమెంట్ అందిస్తున్నారు. దీని పునాది స్థాయికి 30 బస్తాలు, తర్వాత కట్టడానికి 20 బస్తాలు, అలాగే స్లాబ్ పూర్తి అయ్యే వరకు పూర్తిగా అంటే మిగతా 50 బస్తాలు అందేయాలి. అయితే గత 2 నెలలుగా గృహ నిర్మాణానికి అయితే గోదాములో సిమెంట్ నిల్వలు లేకపోవడంతో లబ్ధిదారులు ఇక్కట్లు పడుతున్నారు. సో గృహ నిర్మాణ లబ్ధిదారులకు సిమెంట్ బస్తా ₹267 అందిస్తూ ఉండగా బయట మార్కెట్లో చూస్తే ₹300 నుంచి ₹320 మేర అయితే ధర పలుకుతోంది. కాబట్టి సిమెంట్ సరఫరా నిలిచిపోవడంతో లబ్ధిదారులు అలాగే ప్రైవేటు మార్కెట్లో బస్తాలకు ₹50 అదనంగా చెల్లించి కొనుగోలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. సో అసలే ప్రభుత్వం ఇచ్చే అరాకొర సాయంతో సరిపోక అప్పుల పాలవుతుంటే సిమెంట్ సరఫరా లేక లబ్ధిదారులపై అదనం బాగుతుంది. లబ్ధిదారులు ఎవరైతే ఇళ్ళ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా వాపోతున్నారండి. సో మరి ఇప్పుడు కంప్లీట్ చేస్తారా? సో ఈ ప్రభుత్వంలో లేకుంటే నెక్స్ట్ ఎన్నికల తర్వాత కంప్లీట్ చేస్తారు. అసలు డబ్బులు రావాల్సి ఉంది, మిగతా డబ్బులు ఎప్పుడు పడుతుంది అని వెహికల్తో అయితే ఎదురు చూస్తున్నారండి. సో పరిస్థితి అయితే ఇలా ఉంది.